వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. మెగాస్టార్ చిరంజీవి, నయనతార హీరోయిన్లుగా తెరకెక్కిన మనశంకర వరప్రసాద్ గారి చిత్రం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ యొక్క సినిమా అయితే విడుదల కానుంది. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ఈ యొక్క సినిమా అయితే విడుదల కానుంది. అంతకంటే ముందుగా ఈ యొక్క మనశంకర వరప్రసాద్ గారి చిత్రం జనవరి 11వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ప్రీమియర్ షోలు అయితే ప్రదర్శించబడ్డాయి. ఈ యొక్క సినిమా ఏ విధంగా ఉండబోతుంది, అసలు మనశంకర వరప్రసాద్ చిత్రం కాన్సెప్ట్ ఏమిటి, దీంట్లో అభిమానులు అసలు ఏ విధంగా ఈ చిత్రం ఉంది, ఈ యొక్క సినిమా సారాంశం ఏంటనే దానిపై ఈరోజు మనం నరసరావుపేట పట్టణంలోని శారదాంబ థియేటర్ వద్ద అయితే ఉన్నాము. రాత్రి 11 గంటలకు మొదలైన ప్రీమియర్ షోలు అభిమానులు అయితే భారీగా ఈ యొక్క సినిమాలకు అయితే తరలి వచ్చారు. అసలు ఈ సినిమా ఏ విధంగా ఉంది అనే దానిపై ఈరోజు మనం అభిమానుల మధ్య అయితే ఉన్నాము. ఈ యొక్క సినిమా గురించి అభిమానుల నుంచి వారి యొక్క రెస్పాన్స్ ఏ విధంగా ఉన్నది అడిగి తెలుసుకుందాం. సంక్రాంతికి ఎలా ఉండబోతుంది? సంక్రాంతి అనిల్ రావిపూడి సేమ్ లాస్ట్ ఇయర్ సంక్రాంతి వస్తున్నా ఎలా ఉంటుందో సేమ్ దానికి ఇచ్చి వెంకటేష్ సెకండ్ హాఫ్ కొంచెం మన మూమెంట్లో వెంకటేష్ పాత్ర వస్తుంది. సూపర్గా ఫ్యామిలీ చూడొచ్చు, ఫస్ట్ వాచ్ ఫ్యామిలీ. ఫ్యామిలీకి నెంబర్ 1 అన్న. బాగుంది సినిమా మొత్తం ఫుల్ హౌస్ఫుల్. సినిమా మొత్తం ఫుల్ హౌస్ఫుల్. సంక్రాంతికి ఎలా అన్ని రకాలుగా కామెడీ ఉంది, సెంటిమెంట్ ఉంది. మరీ ముఖ్యంగా చిరంజీవి అయితే ఏడిపించాడు. మళ్ళీ పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేదిలో ఎంతైతే సెంటిమెంట్ ఉందో, ప్రజల హృదయాలకు హత్తుకుందో, అలానే ఇప్పుడు ఇట్లా ఈ సినిమా కూడా తప్పనిసరిగా అంత సూపర్ హిట్ అవుద్ది. ఎక్సలెంట్ సినిమా, ఎవరూ మిస్ అవుతుంది. సంక్రాంతికి ఎలా ఉండబోతుంది? సంక్రాంతి నెంబర్ 1, నో డౌట్. డ్యాన్స్ ఉంది, పాటలు సూపర్ హిట్, స్టోరీ ఉంది, సెంటిమెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి. కొట్టేసాడు మళ్ళీ చిరంజీవి సూపర్ హిట్ వచ్చాడు. కామెడీ ఎంటర్టైనర్ బాగుంది, చాలా మంచి ఎంటర్టైన్మెంట్. గుడ్ సినిమా, గమ్మత్తుగా ఉంది. సూపర్ 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 ఉందన్న. బాగుంది సూపర్ ఉంది. పండగ ముందే వచ్చింది. సూపర్ అన్న, సూపర్ బాగుంది. సూపర్ 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 బాగుందన్న, బాగుంది. అసలు సూపర్ ఉంది, సూపర్ ఉంది. బాగుందన్న. బాగుంది, చాలా బాగుంది. సంక్రాంతి బ్లాక్ బస్టర్ బాగుంది. బాగుంది, సూపర్ గా ఉంది. సూపర్ బ్లాక్ బస్టర్, సంక్రాంతి బ్లాక్ బస్టర్. ఫ్యామిలీ సెంటిమెంట్. సంక్రాంతికి ఎలా ఉండబోతుంది? బాగుండిద్ది. ఫ్యామిలీతో చక్కగా ఎంటర్టైన్మెంట్ చేస్తూ చక్కగా చూడవచ్చు. సూపర్గా ఉండిద్ది ఫ్యామిలీకి. మేడం సినిమా ఎలా? సూపర్. అసలు మామూలుగా నవ్వు రావట్లేదు. కాన్సెప్ట్ చాలా బాగుంది. ఇద్దరు హీరోస్ కాంబినేషన్ చాలా బాగుంది. అసలు సినిమా ఎలా? బాగుంది. సినిమా ఎలా?
బాగుంది. ఫ్యామిలీ సాంగ్స్ అన్ని బాగుంటాయి. బాగుందండి. బాగుందండి. కుటుంబ సమేతంగా అందరూ చూడొచ్చు. సూపర్ సూపర్ బానే ఉంది. హిట్ సినిమా సూపర్ ఉంది సార్. మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. సినిమా మాత్రం సూపర్ బాగుంది. శివశంకర్ వరప్రసాద్ అతని యొక్క వ్యక్తిగతమైనటువంటి నేమ్ తో వస్తున్నటువంటి సినిమా చాలా అద్భుతంగా వస్తుందని మేము ఊహిస్తున్నాం ఖచ్చితంగా. అంతేకాకుండా చిరంజీవిని ఈ సినిమాలో చాలా ప్రత్యేకంగా చూపించడం జరిగింది డైరెక్టర్ కూడా. అంటే వింటేజ్ చిరంజీవి అంటే ఒక 20-25 సంవత్సరాల క్రితం చిరంజీవి ఎలాగైతే ఉన్నాడో ఇప్పుడు ఈ సినిమాలో ఆ టీజర్స్ గానీ ఆ పోస్టర్స్ గానీ చాలా అద్భుతంగా కనపడతా ఉన్నాయి. అంతేకాకుండా దర్శకుడు కూడా చాలా మోస్ట్ టాలెంటెడ్ కాబట్టి ఆ చిరంజీవికి ఆ యొక్క కామెడీని పండించేటటువంటి ఇది తనలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా అద్భుతమైనటువంటి విజయాన్ని సాధిస్తుందని అభిమానిగా ఖచ్చితంగా చెప్పగలం. మెగాస్టార్ చిరంజీవి గారి మీద అభిమానంతో ఆయన నటనకి, ఆయన డాన్స్ స్కిల్ కి, ఆయన వేసే బ్రేక్ డాన్సులకి నచ్చి చిన్నప్పటి నుంచి అభిమానులై ఆయన ప్రతి సినిమాని మొదటి ఆట చూస్తూ ఉంటాం. ఈ రోజు కూడా అంతే, మొదటి ఆట చూడడానికి వచ్చాం. అనిల్ రావిపూడి కాంబినేషన్ లో విక్టరీ వెంకటేష్, చిరంజీవి వీళ్ళిద్దరి కాంబినేషన్ లో కూడా సినిమా సూపర్ హిట్ కూడా ఉండబోతుంది. అంతా బాగుంటుందని చెప్పేసి చూడడానికి వచ్చాం. మేము చాలా దూరం నుంచి వచ్చాం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. కోసూరు నుంచి వచ్చాము సినిమా చూడటానికి. అనిల్ రావిపూడి మీద నమ్మకం ఉంది. భారతీయుని నిరాశపరిచినట్టుగా అనిల్ రావిపూడి నిరాశపరచడు. అదే ముఖ్యంగా చిరంజీవి డాన్సులు స్టెప్పులతో సినిమాని మైమర్పిస్తాడు. మేము పెట్టిన డబ్బులకి న్యాయం జరుగుతుందని అయితే వచ్చామండి. అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. మళ్ళీ చిరంజీవిని ఎలా చూడతామంటే ఆ రోజు సంటబ్బాయి ఎలా ఉందో, రౌడీ అల్లుడు, ఎర్రనమోడు, దొంగమూడు ఎలా ఉన్నాడు మళ్ళీ అలా ఉంది. ఈ రోజు చిరంజీవి వస్తే ఇప్పుడే మళ్ళీ కొత్త స్టెప్ వేస్తున్న చిరంజీవి చూసినట్టుంది. మళ్ళీ యువతరానికి కొత్త యువకుడిలాగా ఉన్నాడు. ఆ 70 ఏళ్ళ వయసు కాదు, 20 years ఉన్నట్టుంది. కానీ ఇది ఎవరి గ్రీన్ హిట్ బ్లాక్ బాస్టర్ సినిమా మన శంకర్ వరప్రసాద్. సంక్రాంతి బ్లాక్ బాస్టర్. సూపర్ సంక్రాంతి సూపర్ సూపర్ బానే ఉంది. హిట్ సినిమా సూపర్ ఉంది సార్. మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. సినిమా మాత్రం సూపర్ బాగుంది. చాలా బాగుంది సార్ మూవీ. ఫెంటాస్టిక్, ఎక్సలెంట్లీ సూపర్ హిట్. తిరుగులేదు. సంక్రాంతికి ఇబ్బంది ఏం లేదు. కోడి పందాలకు పోకుండా సినిమాకు పోండి అందరూ. అది హుక్కు స్టెప్ అందరు నేర్చుకోండి. మెగాస్టార్ దుమ్ము దులిపేశారు. అద్భుతంగా ఉంది. చాలా బాగుంది సినిమా. వెంకీ చిరంజీవి కాంబినేషన్ చాలా అద్భుతంగా ఉంది. మైండ్ బ్లోయింగ్ బ్లాక్ బాస్టర్. ఈ సంక్రాంతి మెగా బ్లాక్ బాస్టర్. సినిమా మామూలు లేదు. ఈసారి సంక్రాంతికి ఇచ్చి పడేశారు మన చిరంజీవి గారు, వెంకీ మామ గారు. సినిమా సూపర్ డూపర్ హిట్. సినిమా చాలా అందంగా ఉంది.